ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో అర్థం కావటం లేదు, ఎందుకు వస్తున్నాయి ఇంత భయంకరమైన శోధనలు అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? ఎక్కడ పోయిన నీ జీవితంలో ఏదో ఒక శోధన, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక తడబాటు నీ జీవితంలో కలుగుతూ ఉందా? ఇంతకీ ఇవన్నీ జరుగుతుండగా నీ జీవితంలో ఒక ఆలోచన వస్తూ ఉంది. దేవుని మార్గములో ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని వాక్యం చదువుతున్నాను, దేవునికి నమ్మకంగా ఉన్నాను, మందిరానికి నమ్మకంగా ఉన్నాను, అన్ని విధాలని నమ్మకంగా ఉన్నాను, కానీ ఎందుకు నాకే ఇంత భయంకరమైనటువంటి శోధనలు? ఏమైపోతుందో ఏమో, దీని గమ్యం ఏంటో అని ఆలోచిస్తున్నావా? దేవుడి ఉదయకాల సమయంలో బిడ్డ, నీ శోధనలు ఎందుకొరకో, నీ శోధనల వల్ల నువ్వు ఏం పొందుకోబోతున్నావో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శోధన సహించువాడు ధన్యుడు. యోబు కూడా తన జీవితంలో చాలా భయంకరమైనటువంటి శోధనలు సహించాడు. తర్వాత ఆ శోధనలన్నీ చివరకు తనకు ఆశీర్వాదకరంగా మారాయి. నీ జీవితంలో కూడా దేవుని మార్గములో నమ్మకంగా ఉంటూ శోధనలు అనుభవిస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అది నీకు ధన్యకరమే, అది నీకు ఆశీర్వాదకరమే. దేవుడు వీటన్నిటి చివర దేవుడు నీకు వాగ్దానము చేసిన జీవ కిరీటమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఇన్ని శోధనల మధ్యలో తల్లడిల్లిపోతూ ఏంటి దీని ఫలితం, దీని జవాబేంటి అని ఎదురు చూస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా అది నీకు ధన్యకరమైనవే. శోధనలన్నిటిని నేను తొలగించి నేను నీకు నా రాజ్యమును కొనువచ్చినప్పుడు జీవ కిరీటము ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నమ్మకంతో, ప్రభువా నాయనా, ఈ శోధనలన్నిటినీ సహిస్తున్నాను, నా కృప చూపి శోధనలు తప్పించని ప్రార్థన చేయి. దేవుడు తప్పక తప్పిస్తాడు, ధన్యకరమైన జీవితం ఇస్తాడు. అంత మాత్రం కాదు, జీవ కిరీటమును దేవుడు నీకు ప్రసాదిస్తాడు. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. శోధన సహించువాడు ధన్యుడు, ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇస్తానన్నావు. ఎంతమంది అయితే శోధన సహిస్తూ ఉన్నారో, నమ్మకంగా నీ కొరకై జీవిస్తూ శోధన సహిస్తున్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకొని ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చి వారికి నాయన వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇచ్చి వారిని నాయన తృప్తిపరచమని, నీవు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.